మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వాళ్ళ వరకు వెళ్ళింది, ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. మనలో ఎవరైనా తెలియకుండా ఏమన్నా లీక్ చేశారా? ఈడు కాదు తనుజ గారు చెప్పేయండి. ఇఫ్ యు నో టెల్ ఆఫ్ ఫీల్ కరెక్ట్. నాకేం తెలుసని మరి నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు చెప్పు చెప్పు. ఆ అమ్మాయి ఒక్కటి వల్ల మొత్తం మా టీమ్ మెంబర్స్ అందరూ మెంటలీ డిస్టర్బ్ అయిపోయారు. సంజన గారు 2 days హౌస్ లోకి రావడానికి వీలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏందా అసలు ఏంది? నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? అమ్మాయిలు కూడా ఐబ్రో పెన్సిల్ నేనైతే చూడలేదు. చూడటం దొంగతనం చేశారు. దొంగతనమా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మనం మనసుల్ని దొంగతనం చేస్తాం కానీ మనుషులు వస్తువుల్ని. సిగరెట్ సార్ ఇచ్చేయండి పాపం, అది లేకపోతే బతుకులు. లేదు నా దగ్గర లేదు. నాకే ఎందుకు అనుమానం పడతారు అందరూ. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారు మీరు. నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. సంజన కన్ఫెషన్ రూమ్ రండి. ఎక్కడో కొడుతుంది సీనా. సంజన ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇంటి సభ్యుల గురించి మీరేమనుకుంటున్నారు? ఇంటి సభ్యులు కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తోందా? అవును బిగ్ బాస్, ఖచ్చితంగా అనిపిస్తుంది. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. సంజన, మీ ధైర్యం చూశాక నేనిప్పుడు మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. నేనిస్తున్న టాస్క్ వదలకు, బెదరకు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ కూర్చోరా. మనీష్, మీరు ఈ టాస్క్ కి సంచాలకులు. మా కర్మ అది. దానికి మాన్యువల్ టీమ్ ఎలిమినేట్. అన్నా ఎలిమినేట్ ఏంటన్నా? అన్నా నువ్వెవడురా మధ్యలో? అసలు నువ్వెవడురా మధ్యలో? పాస్ మాత్రం చేయాలి సార్, లేకపోతే ఊరికినేది లేదు సార్ చెప్తున్నాం.